అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అక్కడ పులివెందుల్లో కూడా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, పులివెందుల్లో ఈరోజు ఉదయం అర్లీ మార్నింగ్ వచ్చిన ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు 6 గంటలకు 5 బృందాలుగా పులివెందులకు చేరుకోవడం జరిగింది. ఈ 5 బృందాలు ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ నివాసంలో 2 బృందాలు వెళ్లారు. అధిక స్థాయిలోనే ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. సో మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, ఈ ఎర్రగంగిరెడ్డి నివాసం పులివెందుల టౌన్లో కాదు, పక్కన తొండూరు మండల్ తుమ్మలపల్లె అనే గ్రామంలో ఉంది. ఆ గ్రామంలో కూడా అర్లీ మార్నింగ్ ఈరోజు ఎర్రగంగిరెడ్డికి ఇంట్లోకి వెళ్ళి సోదాలు క్షుణ్ణంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన హత్య కేసుకు సంబంధించి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ సుపారీ విషయంలో ఏదైతే జరిగిందో సుమారు 100 కోట్లు కానీ ఆ రోజు వెలుగులోకి వచ్చింది. ఎవరి నుంచి ఎవరికి డబ్బులు వెళ్ళాయి మొత్తం ఫస్ట్ అవినాష్ రెడ్డి స్కెచ్, అవినాష్ రెడ్డి నుండి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆ రోజు జరిగిన వచ్చిన వాస్తవాలు అయితే ఆ రోజు జరిగిన దాంతో పోల్చుకుంటే ఈరోజు ఈడీ, ఎందుకంటే అప్పుడు జరిగిన సిబిఐ కానీ సిట్ కానీ అప్పట్లో ఎంక్వైరీ చేసిన ఆధారాలను బట్టి ఈడీ ఆ నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళ సబ్జెక్ట్ సంబంధించి, అంటే ఆర్థిక ఈ సుపారీకి సంబంధించి ఎవరు ఫస్ట్లో కమిట్ అయ్యారు, ఆ క్యాష్ ఎట్లా వెళ్ళింది, బ్యాంకు లావాదేవీల ద్వారా వెళ్ళిందా లేక ఎలా వెళ్ళింది అనేది ఫస్ట్ అవినాష్ రెడ్డి ద్వారానే. అవినాష్ రెడ్డి ఇంట్లో ఎక్కువ మంది సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సుపారీకి సంబంధించిన విషయాలు అయితే మొత్తం నెక్స్ట్ అవినాష్ రెడ్డి నుండి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి, ఎందుకంటే ఆయన ముఖ్య అనుచరుడు, అక్కడి నుంచి క్యాష్ వెళ్ళిందని ఆ రోజే చెప్పడం జరిగింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుండి ఎవరైతే A1 ఉన్నాడో ఎర్రగంగిరెడ్డి మొత్తం కమిటీ అయ్యాడు. అక్కడి నుంచి ఎర్రగంగిరెడ్డి నుంచి ఆ తర్వాత దస్తగిరి నుంచి సునీల్ కుమార్కి అట్లా ఆ విధంగా 1 by 1 క్యాష్ నగదు వెళ్ళిందనేది తెలుస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి. సో అదే విధంగానే అదే రిపోర్ట్లో అదే నివేదికల్లో సిబిఐ దగ్గర తీసుకున్న ఈడీ అదేవిధంగా ఎంక్వైరీ చేస్తుంది. ప్రధానంగా ఈ క్యాష్కు సంబంధించి బ్యాంకు లావాదేవీలు, బ్యాంకు పాస్బుక్లు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, ఎర్రగంగిరెడ్డి కావచ్చు, వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ నలుగురు మొత్తం వాళ్ళ బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి అంటే అప్పటి డేట్లో ఎప్పుడైతే వివేక హత్యగా జరిగిందో ఆ రోజు డేట్ల ప్రకారము, అంటే అంతకు ముందు వెళ్ళిందా వీళ్ళ క్యాష్ అనే విధంగా ఆ నెలలో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ ప్రకారమే ఇప్పుడు ఆ నివేదికల్ని తెప్పించుకుని బ్యాంకు మొత్తం అన్ని బ్యాంకుల్లో ఎవరైతే ఎక్కడైతే ఇలా నలుగురి ఖాతాలు ఉన్నాయో ఆ బ్యాంకులు కూడా వెళ్తారని తెలుస్తుంది. మొత్తం ఆ పాస్బుక్లు, ఆ అగ్రిమెంట్లో వ్యవహారాలు మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నట్లు ఈడీ అధికారులు తెలుస్తుంది.